అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ప్రెజెంట్ వచ్చేసి కనిగిరికి దగ్గరలో ఉన్న భైరవకోనలో ఉన్నాం. ఈ భైరవకోన ఆలయాన్ని 2-3వ శతాబ్దంలో చోళులు పల్లవుల కాలంలో అయితే కట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని ఈ భైరవకోనకి వచ్చేటువంటి భక్తులకైతే ఒక విషయం అయితే తెలియదండి. పక్షఘాతలింగం, ఆ శివలింగం కింద ఒక జలపాతం ఉంది. అది నేను ఇప్పుడు చూపిస్తాను. దాదాపు ఆ జలపాతం 10 అడుగుల లోతు అయితే ఉంటుందని ఆర్కియాలజీ వాళ్ళు చెక్ చేసి చెప్పారు. అదైతే ప్రత్యేకంగా చూపిస్తున్నాను, ఒకసారి ఈ వీడియోలో చూడండి అందరూ. ఇక్కడ మొత్తం అష్టాలయాలు అంటారు. ఇక్కడ అష్టాలయాలకి ముఖ్యంగా శివలింగానికి అటువైపు ఇటువైపు ద్వారపాలకులు శృంగి భృంగి, అలాగే 2 వైపులా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఉంటారు. ఇటువైపు వచ్చేసి ఒకవైపు ఏమో వినాయకుడు ఉంటారు, అటువైపు చండీశ్వరుడు, శివుడికి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉంటారు. అవి కూడా ప్రతి అష్టాలయాలన్నీ నేను తిరిగి చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ భైరవకోన ఆలయానికి ముఖ్యంగా అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అది చాలా బాగుంటుంది. ఒకవైపు కాళీమాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఈ 3 ముఖాలు కలిగినటువంటి అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఫైనల్గా. నేనైతే ఇక్కడ బండి పార్క్ చేసుకుంటున్నాను, ఇదిగో ఇటు పక్కన రైట్ సైడ్లో. నేను ఇక్కడ పొద్దున్నే 9 గంటలకైతే వచ్చానండి. ఇలా దేవుడి పాటలు అయితే వస్తున్నాయి, నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది మనసు. ఇటువైపు నుంచే మనం గుడికి వెళ్ళాలి. అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నానండి. గుడిలోకి వెళ్ళగానే పంతులు గారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాము. ఇది ప్రధానంగా భైరవకోన క్షేత్రం అనేటువంటిది కనిగిరి తాలూకా సిఎస్పురం మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీకి చెందినటువంటిది. ఇక్కడ ఈ భైరవకుడు ప్రధానంగా కాలభైరవుడు క్షేత్రపాలకుడు అయినందువలన భైరవకోన అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అయినందువలన ఈ ప్రదేశంలో కాకి కూడా సంచరించదు. ఎందువల్ల అనగా కాకి శనేశ్వర స్వామి యొక్క వాహనం కనుక శని ప్రభావం ఈ క్షేత్రంలో లేదు అని అర్థం. కాకి ప్రవేశించలేదు కనుక వేప చెట్టు కూడా ఇక్కడ లేదు. ఎందువల్ల అనగా కాకి ద్వారానే ఆ వేప పండు విస్తరిస్తుంది, కాబట్టి వేప చెట్టు అనేది కూడా ఇక్కడ లేదు ఎక్కడ కూడా. తర్వాత ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒకే రాతిలో అష్టగృహాలయాలు మనకు దర్శనం ఇస్తాయి. అంతా కలిపేసి అన్ని శివలింగాలు అన్నీ కూడా కలిపి 108 లింగాలుగా మనకు దర్శనం ఇస్తాయి. అంటే చిన్న చిన్నవి కూడా ఉంటాయి. ఈ గృహాలు 8, వాటితో పాటుగా మొత్తం కలిపి అన్నీ కూడా 108 లింగాలు మనకి దర్శనం ఇస్తాయి. ఇక క్షేత్రం అంతా అంటే ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా తీసుకున్నట్లయితే ఈ క్షేత్రం అంతా 1,01 శివలింగాల మయం. ఈ భైరవకోన 101 కోనేరులు ఉన్నాయి. ఆ జలపాతం అనేది అదే అన్నమాట. ఇప్పుడు కూడా నిరంతరాయంగా ప్రవహిస్తూనే, ఎంత ఎండాకాలం ఈ సమ్మర్ వచ్చినప్పటికి కూడాను ఇప్పుడు కూడా ఎండదన్నమాట. వర్షాకాలం వస్తే ఉధృతంగా వాగు ప్రవహిస్తూ ఉంటుంది అమ్మవారు ముందుగానే. మనము అన్ని వరుసగా చూసుకుంటూ వద్దాము. ఇక్కడ చూస్తున్నట్లయితే కపాలం పట్టుకొని శునకం ఆ యొక్క కపాలం నుంచి వచ్చేటువంటి ధారను సృష్టిస్తూ ఉంటుంది. పైన స్వామి చేతిలో ఆ యొక్క కపాలాన్ని పట్టుకొని ఉంటాడు. ఇటుపక్క చూసినట్లయితే ఖడ్గము, కింద నాగశ్వాసులు ఉండి ఉంటారు. ఇటుపక్క చేతిలో ఢమరకం, త్రిశూలంతో ఉంటారు. ఇట్లా ఉన్నటువంటి భైరవుడిని కాలభైరవుడు అంటారు. ఈయన ఈ క్షేత్రానికి పాలకుడు. భైరవకోనలో ఒకే రాత్రిలో అష్టగృహాలయాలు 105 లింగాలు ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాము. ప్రథమంగా వాళ్ళు యోగేశ్వరులు ఈ పక్క నుంచి మొదలు పెట్టారు. ప్రథమంగా ఈ స్వామివారి పేరు శశినాగలింగం అంటారు. ఇక్కడ చూసారా, శివుడికి అటువైపుగా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ద్వారపాలకుడు శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు, తర్వాత ప్రతి చోట కూడా విఘ్నేశ్వరుడు ఉంటారు, నందీశ్వరుడు, సింధీశ్వరుడు ఉంటాడు. అట్లాగే కైలాసం మాదిరిగా అందరూ కూడా శివుడి యొక్క పరివారం అంతా కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. తర్వాత చూసారా, ఈ శివలింగాలు కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది. అన్నీ కూడా బ్రహ్మసూత్ర లింగాలు. ఒక శివలింగం దర్శించుకుంటేనే 1000 శివలింగాలు దర్శించుకున్న ఫలితం మనకు భైరవకోనలో లభిస్తుంది. అది చాలా విశేషమైనటువంటిది అనమాట. రుద్రలింగం అనేటువంటిది ఉపాలయం. ఇక్కడ కూడా చూడండి, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి
ఇక్కడ కూడా మనకు త్రిమూర్తులు దర్శనమిస్తారు. ఇటువంటి చిన్న చిన్న శివలింగాకారాలు అన్నీ కూడా కలిపి మనకు ఒకే రాజులో 108 లింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడ చూశారు కదా, రుద్రలింగం వెమ్మటే కాశీ విశ్వేశ్వర స్వామి. ఇక్కడ శృంగి భృంగేశ్వరులు ఉంటారు, వినాయకుడు, చండీశ్వరుడు, నందీశ్వరుడు. ఇక్కడ చూడండి రామేశ్వర లింగం. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఈ స్వామివారి ఈ లింగాకారము ఇసుకరాయితో చేయబడేటువంటి లింగాకారం. వర్ణం కూడా ఎరుపు వర్ణం వల్ల ఉంటారు చూడండి. ఇక్కడ స్వామివారి పేరు నగరేశ్వరుడు. ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటనగా ఈ స్వామి లింగాకారం అంతా కూడా ఏకశిలా రూపం. మిగతా చోట్ల ఏంటి అనగా పానుమట్టం అంతా కూడా ఒకే రాతిలో ఉంటుంది. లింగాకారాలు ఏంటంటే ప్రతిష్ఠించారు. ఇక్కడ లింగాకారం అంతా కూడా ఏకశిల. ఈ నగరేశ్వరుడు స్వామివారు. ఇక్కడ కూడా స్వామివారికి బ్రహ్మసూత్రాలు ఉంటుంది. ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శృంగీశ్వర, భృంగేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు. ఏకశిలలో మనం 108 లింగాకారాలు అనుకున్నాం కదా, ఇటువంటి చిన్న లింగాకారం కూడా ఒకటి మనకి లెక్కలోకి వస్తుంది. వీళ్ళందరూ కూడా భారవాహకులు. భారవాహకులు అంటే ఈ భారాన్ని మోసేటువంటి వాళ్ళు అని అర్థము. ప్రత్యేకత అన్నమాట. చూడండి చిన్న లింగాకారము నందీశ్వరుడు. ఇక్కడ చూడండి శ్రీశైలం మల్లికార్జున లింగం. అంటే మన శ్రీశైలం దర్శించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ కూడా అంత పరివారం అందరూ కూడాను మనకు ఇక్కడ అవపడతారు. ఇక్కడ చూసారా పక్షఘాత లింగేశ్వరుడు. పక్షఘాత లింగేశ్వరుడు అనగా శత్రు నాశనం చేసేవాడు అని, శత్రువు లేకుండా చేసేవాడు. అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్గమనం, మదమాచర్య, లోభ, ఇటువంటి అరిషడ్గములు ఉంటాయి కదా, వాటిని కూడా తీసివేస్తాడు. మన అహంకారం నడిచివేస్తాడు, మళ్ళీ క్రమశిక్షణలో ఉంచుతాడు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, జలలింగం అని అంటారు. ఎందుకనగా ఈ స్వామివారి కింద ఇప్పుడు కూడా జలం ఉంటుంది. అంటే మనం ఎంత తోడినప్పటికీ కూడా అవి చిన్నగా బొగ్గ అనేటువంటి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి జలలింగం అని కూడా అంటారు. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ స్వామివారి కింద, ఈ పశ్చాల లింగేశ్వరుడి స్వామి కింద ఇప్పుడు కూడా జలం మనకు ఉంటాయి. అందుకని ఈ స్వామి జలలింగం అని కూడా అంటారు. అంటే మనం విష్ణుకుడిలో కాలం నాటివి అని మనం చెప్పుకొని ఉన్నాము. తర్వాత కాలంలో మళ్ళీ చోళులు కూడా పరిపాలించారు కదా, వాళ్ళ కాలంలో వాళ్ళు కూడా వాళ్ళ సింహాలు ఆనవాళ్ళు. వాళ్ళు పరిపాలించినప్పుడు సింహాలు ఆనవాళ్ళు అన్నమాట. వాళ్ళు కొంత అభివృద్ధి పరిచారు. ఇక్కడ అష్టకాల ప్రచండ భైరవలింగం. అంటే ఇక్కడ మనకి భైరవులు అష్టదిక్పాలకులు, 8 మంది భైరవులు. వాళ్ళకు బదులుగా అష్టగృహాలయాలు నిర్మించారు. అందులో ఈ స్వామివారి పేరు అష్టకాల ప్రచండ భైరవలింగం అని ఒకటి నామకరణం చేశారు. ఇక్కడ భైరవ కోన అని మనసులో తలిస్తేనే మనకు సకల దోషాలు మనకు ఉండకుండా వెళ్ళిపోతాయి. అటువంటి శక్తి అన్నమాట ఈ భైరవ నక్షత్రంలో. తర్వాత ఇక్కడ మన సోనం అనేది జలపాతం అనేటువంటిది అనేక మూలికల సముదాయంగా ఆ జలం ప్రవహిస్తూ అవి కిందకి జాలువారుతుంటాయి. కాబట్టి ఆ యొక్క జలం కింద మనం స్నానం చేసినచో అనేక అనారోగ్యాలు, ఎటువంటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ నశించిపోయి మనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 ముఖాలతోటి అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది. ఇటువైపుగా మహాకాళి, దక్షిణంగా చూడండి, దక్షిణ వైపుగా మల్లుకొని మహాకాళి అవతారం. ఇవి మన ఉగ్రంగా ఉంటుంది. చూడండి నోట్లోంచి అలా జ్వాల, అగ్ని జ్వాల వస్తూ నోరు తెరుచుకొని మహాకాళి అమ్మవారు ఉగ్రస్వరూపిణి. తర్వాత ఎదురుగా మహాలక్ష్మీదేవి, అటు ఉత్తరం వైపుగా మహాసరస్వతి అమ్మవారు. అర్థం పట్టుకుంటాం, చూశారు కదా. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ ముగ్గురిని కలిపి త్రిముఖ దుర్గాంబ అంటారు. స్వామివారి పేరు భర్గులేశ్వరుడు, శివుడి పేరు. అటు త్రిముఖ దుర్గాంబ సహిత భర్గులేశ్వర స్వామి. ఇక్కడ విశేషం ఏమనగా కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క వెలుగు అనేటువంటిది చంద్రబింబం ఆ జలపాతంలో అమ్మవారి ఉన్నటువంటి ఆ కోనేరులో పడి ఆ ప్రతిబింబం అనేటువంటిది అమ్మవారి యొక్క నూట పడుతుంది అనమాట. కొన్ని సెకండ్లు మాత్రం రాత్రి వేళలందు. అది ఒక విశేషం.
భైరవకోనలో ఇంకొక విశేషమైనటువంటి ఒక విగ్రహం చూడండి. ఇక్కడ స్వామివారి శివకేశవులు, శివుడు విష్ణుమూర్తి కలిసి ఉన్న ప్రతిరూపం అన్నమాట. ఇది యొక్క ఆ శిల్పాచారుల యొక్క నైపుణ్యం అన్నమాట. చూడండి ఇక్కడ సగభాగం విష్ణుమూర్తి, ఈ పక్క చూడండి శంకు, చక్రము, కౌపీనము ఇవన్నీ కూడా విష్ణు రూపం అన్నమాట. ఆ వైపుగా చూస్తే చూడండి త్రిశూలము, రుద్రాక్షలు ఇవన్నీ కూడా శివరూపం. కాబట్టి ఎక్కడా లేనటువంటి ఇక శిల్ప చాతుర్యాన్ని ఈ భైరవకోనలో ప్రదర్శించారు. ఇది చాలా అరుదుగా ఉన్నటువంటి స్వామివారు, ఎక్కడ కూడా మనకి ఇలా దర్శనమయ్యారు. శేషమునిందుల వారు, శివరామబ్రహ్మేంద్రుల వారు దేవస్థానం సృష్టికర్తలు, పీఠాధిపతులు. అన్నపూర్ణ కావిడి సుబ్బతాత అంటారు స్వామి. మొట్టమొదటిగా ఇక్కడ అన్నదానం స్థాపించాడు ఆయన. పల్లెలకు వెళ్ళి కావిడి వేసుకొని విచారణ చేసుకొని తీసుకొచ్చి వచ్చే భక్తులకి అన్నదానం చేస్తున్నారు. అప్పుడు ఇక్కడ కరెంటు లేదు, తార్ రోడ్డు లేదు, మితమైన చీకటి. ఆ చీకటి ఆ రోజుల్లోనే ఆయన ఇక్కడ సేవ చేశాడు. అన్నవారు సేవ చేసుకుని అమ్మవారు అనుగ్రహంతో అన్నపూర్ణ కావిడి వేసుకొని వచ్చే భక్తులకి అన్నదానం చేసేవారు. ఇప్పటికీ ఆయన పేరు మీద కింద అన్నదాన సత్రం నడుస్తుంది. అన్నపూర్ణాదేవి అష్టలక్ష్మీదేవి స్వామి, అఖండ జ్యోతి స్వరంగ మార్గం. మునులు ఋషులు తపస్సు చేసే స్వరంగం ఉంటారు. వెళ్ళాము శేషమునిందుల వారి గృహ లోపల చూడండి, అఖండ జ్యోతి చేస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, లోపల లెఫ్ట్ సైడ్